హాయ్ అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకేనా? సో ఛానల్ని అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనండి, మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీ ప్రిపరేషన్లో భాగంగా మంచి ఫ్రీ కంటెంట్ హెల్ప్ అవ్వడానికి నేను ట్రై చేస్తానండి. ఓకేనా? ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని సిరీస్ అంతా స్టార్ట్ చేస్తాం, అన్ని సబ్జెక్టులు కూడా స్టార్ట్ చేస్తున్నాను మెల్లమెల్లగా. ఫైనల్గా వచ్చేసరికి మన ప్రిపరేషన్ గ్రూప్ 2 ప్రిపరేషన్ అనేటటువంటిది 100 మార్కులని మీరు సాధించేటట్టు విధంగా నేను ట్రై చేస్తాను. మన టార్గెట్ అయితే అదండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో ఓకేనా, వాళ్ళకి మంచి స్పెషల్ గైడెన్స్ అయితే మనకి ఇక్కడి నుంచి అయితే లభిస్తుంది. ఓకేనా? ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ముందుగా మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అయితే కొత్తగా మనకి రాష్ట్రపతి గారు నియమించారు. వాళ్ళ యొక్క ఆర్డర్స్ ప్రకారం అయితే మనకి 3 న్యాయమూర్తులు అయితే కేటాయింపు జరిగింది మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి. ఆ కోవలో భాగంగానే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి చీఫ్ జస్టిస్ అయినటువంటి మనకి లేసా గిల్ గారు ముగ్గురితో ఎవరైతే 3 అపాయింట్మెంట్ అయ్యారో నియమించారో రాష్ట్రపతి, ఆ ఉత్తర్వులను అయితే ఇక్కడ చదివి ఒక్కొక్కరితో సీనియర్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక్కొక్కరితో ప్రమాణం చేయించారనమాట. మనకు 3 అయితే నియామకం అనేది జరిగింది. సునీత ఒకరు, గిరిధర్ ఒకరు, చింతలపూడి పురుషోత్తం ఒకరు. సో వీళ్ళు 3 కూడా మనకి ఆంధ్రప్రదేశ్ మనకి న్యాయమూర్తులుగా అడిషనల్ న్యాయమూర్తులుగా అయితే ప్రమాణం అయితే చేశారండి. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకు ఉండేటటువంటి పోస్టుల సంఖ్య ఎంతంటే 37 మంది అయితే మన ఆంధ్రప్రదేశ్కి అయితే ఉన్నారు. ప్రస్తుతానికి ఈ 3 చేరికతో బలం అయితే పెరిగింది. మనకి 32 అయితే ప్రస్తుతానికైతే మనకైతే ఉన్నాయండి. ఈ యొక్క 3 యొక్క ప్రమాణ స్వీకారంతో మనకి 32కి అయితే మనం చేరుకున్నాం. ఓకేనా? సో దీనివల్ల మనకి ఏమవుతుందో త్వరితగతిన కేసులు అనేటటువంటివి పరిష్కారం అయితే జరుగుతుంది. ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మనకి ఏం చేశారంటే వాళ్ళ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటిది చేశారు. కేసుల్ని డిస్ట్రిబ్యూషన్ చేశారనమాట. ఎవరెవరికి ఎన్నేసి రావాలి అనేటటువంటిది కూడా లేసా గిల్ గారు చేశారనమాట. మొత్తానికి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్లో ఏం గుర్తుంచుకోవాలంటే ప్రస్తుతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32. రీసెంట్గా 3 యాడ్ అయ్యారు. ఎవరు? ఈ 3 అనమాట మనకి ఇంపార్టెంట్. సునీత, గిరిధర్, పురుషోత్తం కుమార్. చీఫ్ జస్టిస్ ఎవరు? మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గుర్తుంచుకోవాలి. అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా మనకి గుర్తుంచుకోవాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ మనకి ఇక్కడ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే లేసా గిల్ గారు. ఈమె ప్రస్తుతానికైతే లీడింగ్లో ఉన్నారు. సీనియర్ న్యాయమూర్తి అనమాట ఈమె. సో సూర్యకాంత్ గారు టాప్లో ఉన్నారనమాట సిజేఐ ఇండియాకి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ 2 కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా. అయితే మన ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి నెక్స్ట్ సౌత్ కొరియాతో అయితే మనకి టైఅప్స్ అయితే చేసుకుంటున్నాం. బంధాలని బలవంతం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఏంటంటే గత 2 రోజులు బట్టి మనకి పర్యటనలు అయితే ఉన్నారు లోకేష్. ఈయన మనకి ఐటీ శాఖ మంత్రి గారు. ఈయన దక్షిణ కొరియాతో అయితే టైఅప్స్ అయితే జరుగుతున్నాయి. ఎవరంటే సియోల్ సెమీ కండక్టర్స్. ఓకేనా? అలాగే సోలార్ ప్యానల్స్ అవ్వచ్చు, మాడ్యూల్స్ అవ్వచ్చు, వీటిని మనకి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది పెట్టుబడులకు మనకి ఒక మంచి అవకాశంగా మీరు చూడాలి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అనేసి మనకి లోకేష్ అనేటటువంటి వారు మనకి ఇక్కడ విన్నపం అయితే ఇస్తున్నారనమాట. త్వరలో ఈ పెట్టుబడులన్నీ మన ఆంధ్రప్రదేశ్కి రావడానికి అవకాశం అయితే ఉన్నాయండి. అందులో భాగంగా ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ మెయిన్ మన కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మనం ఏం చేస్తున్నామంటే రతన్ ఇన్నోవేషన్ హబ్ అనేటటువంటి ద్వారా ఓకేనా, ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అనే నినాదంతో మనం ముందుకు వెళ్తున్నాం అనమాట. తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ అవకాశాలను సృష్టించి మనం ఉద్యోగ అవకాశాలను సృష్టించి
ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నిలపాలి. తద్వారా 2047 కల్లా మనం వికసిత్ భారత్లో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ అని మనం రూపొందించుకున్నాం. అందులో 10 సూత్రాలు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. మొన్న రీసెంట్గా ఇంకొక సూత్రం అయితే యాడ్ చేసాం. అదే మనకి ప్రైవేటు పెట్టుబడులు లేదా పెట్టుబడులను కూడా మనం ఆహ్వానిస్తున్నాం. ఇది 11వ సూత్రం కింద మనం యాడ్ చేసాం. చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే కొత్త పెట్టుబడులకు అయితే మనకి ఏపీలో విస్తృత అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టండి అనేసి అంటున్నారనమాట. అయితే మెయిన్గా మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా జాగ్రఫికల్ కండిషన్ కానీ మనం చూసుకున్నట్లయితే క్లాసులు అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. జాగ్రఫీ పరంగా మనకి ఉత్తరాంధ్ర మొత్తం ఇదంతా తీసుకుంటే ప్రాంతం అంతా తీర ప్రాంతం బాగా అభివృద్ధి చెందినటువంటిది అనమాట. విశాఖ పోర్ట్ అయితేనేమి, ఓకేనా. రాయలసీమ ప్రాంతంకి వచ్చేసరికి మనకి ఏంటంటే ఉద్యానవనం, హార్టికల్చర్ అవ్వచ్చు, అలాగే ఇక్కడ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. పెట్టుబడులు వచ్చి పెట్టండి అంటున్నాం. మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ శ్రీ సిటీ తిరుపతిలో భాగంగా వచ్చి పెట్టుబడులు పెట్టండి అనేసి అంటున్నారనమాట. సో ఆ కోవలో మనం ఇక్కడ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నామంటే డిగ్రీ కోర్సులకు కూడా మారుస్తున్నాం. ఎందుకంటే కాలంకు తగ్గట్టుగా కొత్త సాంకేతికతలను మనం అందిపుచ్చుకోవాలి. తద్వారా భవిష్యత్తులో మన యొక్క ఆంధ్రప్రదేశ్కి మన సహజ వనరులు ఉపయోగించుకోవాలి. సహజ వనరులు అంటే మానవ వనరులు, అంటే విద్యార్థులు కూడా సహజ వనరుల కింద వస్తారనమాట. అందులో భాగంగానే మనకి బీఎస్సీ తర్వాత ఏంటంటే కొత్త కోర్సులు ఇందులో ప్రవేశపెడుతున్నాము. ఏంటేంటి ప్రవేశపెడుతున్నాము అనేసి ఇక్కడ చూసుకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రవేశపెడుతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెడుతున్నాం, అలాగే సైబర్ సెక్యూరిటీ, అలాగే డేటా సైన్స్, అలాగే ఇటువంటి కోర్సులన్నింటిలో కూడా పెడుతున్నాము. ఒక డిజైనింగ్ అయితే వస్తుంది. ఈ కోర్సులు కూడా మనకి ఇంపార్టెంటు, డిగ్రీ కోర్సులు కూడా ఇంపార్టెంటు. ఇంజనీరింగ్తో పాటుగా మనకి డిగ్రీలో కూడా ఇంజనీరింగ్ కోర్సులని అవలంబిస్తున్నామని చెప్తున్నారనమాట. అలాగే ట్రావెల్ అవ్వచ్చు, పర్యాటక రంగంలో కూడా మనకి కోర్సులు అయితే లాంచ్ చేస్తున్నాము అనేసి చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక్కొక్క కోర్సులో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయి. సీట్ల భర్తీ అయితే తక్కువే అవుతుంది, కానీ రీసెంట్గా జాయిన్ అయ్యేటటువంటి వారి యొక్క సంఖ్య అయితే పెరుగుతుంది. కాబట్టి ఇంజనీరింగ్ కోర్సులో ఎలాగైతే చేస్తున్నామో డిగ్రీ కోర్సులో కూడా అటువంటి పందాన్ని తీసుకొస్తున్నాము. తద్వారా క్యాంపస్ ప్లేస్మెంట్లో వీళ్ళు రిక్రూట్ అయ్యి మన యొక్క ఆర్థిక వ్యవస్థకి ఉపయోగపడతారనేసి కొత్తగా ఇవన్నీ కోర్సులు అనేటటువంటివి యాడ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిదండి ఇది మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. తిరుపతి జిల్లా చూసుకుంటే మనకి గొట్టుప్రోలు గ్రామంలోనే ఇది ఒక కోట దెబ్బ అండి. ఇది ఒక పురావస్తు ఆధారంగా మనకి జాతీయ పురావస్తు కేంద్రం అనేటటువంటిది మనకి గుర్తింపు అయితే ఇచ్చింది అనమాట. సో ఇందులో ఏమిటంటే ఇక్కడ మనం చూసుకుంటే 2019లో ఇక్కడ ఏంటంటే మనం భారీ తవ్వకాలు అయితే చేపట్టామట. అయితే ఇక్కడ ఇటుకలతో కూడినటువంటిది చూడండి, ఒక ప్లానింగ్ ప్రకారం ఇక్కడ ఒక ఆకృతి అయితే ఉందన్నమాట. ఇటుకలతో నిర్మించినటువంటిది ఒక నివాస సముదాయ అవశేషాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో దీన్ని కేంద్రం ఏం చేసిందంటే మనకి జాతీయ పురావస్తు ప్రాధాన్య కేంద్రంగా గుర్తింపు అయితే దీనికి ఇచ్చింది. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ చుట్టుపక్క ప్రాంతంలో ఉండేటటువంటిది మనకి నియంత్రణ అనేటటువంటి ఉంటుందన్నమాట. దీని మీద స్పెషల్ ఫోకస్ అనేటటువంటిది ఉంటుంది. 100 మీటర్ల మేర ఏంటంటే ఇక్కడ ఇటు ఉండకూడదు అనమాట, నిషేధిత ప్రాంతంగా ఉంచుతాం. 200 మీటర్ల వరకు మనకి ఏంటంటే దీని యొక్క కంట్రోల్లోనే ఉంటుంది. జాతీయ పురావస్తు ప్రాధాన్య కేంద్రం గుర్తించాం కాబట్టి హై సెక్యూరిటీ అనేటటువంటిది ఇక్కడ నుంచి దీనికి కల్పిస్తాం. తద్వారా ఈ యొక్క ప్రదేశాన్ని జాతి వారసత్వ సంపదగా మనం గుర్తించవచ్చు. ఎక్కడ? తిరుపతి జిల్లాలో. ఎవరిచ్చారు? జాతీయ పురావస్తు ప్రధాన కేంద్రంగా కోట దెబ్బకి మనకి తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి గొట్టుప్రోలు గ్రామంలో కోట దెబ్బ ప్రాంతాన్ని ఇటీవల జాతీయ పురావస్తు ప్రాధాన్య కేంద్రంగా గుర్తించాము అనేటటువంటి కరెంట్ అఫైర్స్ మనం ఇక్కడ గుర్తించుకోవాలన్నమాట. తర్వాత మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి ఇక్కడ చూడండి ఖరీఫ్ రబీ పంటలకు బీమా. ఇటీవల ఏంటంటే ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మనకి జూన్ నెలలో 25% పైగా మనకి వర్షపాతం లోటు అయితే ఉందండి. జూలైలో కూడా కొనసాగొచ్చు అని మనకి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాతావరణ సంస్థ అయితే చెప్పింది. అందులో భాగంగానే ప్రస్తుతానికైతే మన రైతులైతే పంటలైతే వేసేశారు. ప్రస్తుతానికి ఖరీఫ్ నడుస్తుంది కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్కి ఎవరైతే
ప్రీమియం రైతులైతే ఉంటారో రైతులైతే లాగిన్ అయ్యి మనకి మీ యొక్క పంట ఏదైతే ఉందో దాని యొక్క వివరాలను నమోదు చేసుకోండి. ఎవరైతే నమోదు చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే బీమా అనేటటువంటిది చెల్లిస్తాము. ఎటువంటి వర్షాకాలం విపత్తులు అవ్వచ్చు, మనకి ఏమి జరిగినా మీ పంటకి బీమా ఉంటుంది అనేసి గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసిందండి ఒక నోటిఫికేషన్. ఇందులో మరి ఎక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈ పంట యాప్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ యొక్క ఏదైతే పంట వేసారో ఆ పంటను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీకు ఒకవేళ ఈ ఖరీఫ్ వల్ల మనకి ఎటువంటి విపత్తులు వచ్చినా, ఈ ఎల్నినో వలన ఎటువంటి విపత్తులు వచ్చినా, వర్షాలు ఎక్కువ పడి పంట పోయినా మీ పంటకి బీమా అనేటువంటిది ఉంటుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అలాగే మనకి పరిస్థితి ఏంటంటే కేంద్రం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఒక కండిషన్ పెట్టింది అనమాట. కేంద్రం అనేటటువంటిది ఒక కండిషన్ పెట్టింది. ఏంటా కండిషన్ అంటే, రైతుకి కార్డు ఇస్తాం కదా, రైతుకి భూమికి కార్డు ఇస్తాం. ఆ గుర్తింపునకు ఒక నెంబర్ ఉంటుంది. మనకు ఎలాగైతే ఆధార్ నెంబర్ ఉంటుందో పంటకు కూడా నెంబర్ ఉంటుంది. ఆ పంట ద్వారా ఆ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోండి అనేసి కేంద్రం చెప్తుంది. ఇలా అయితే మాకు కొంచెం డిస్ప్యూట్స్ వస్తాయి, రైతు పంట ద్వారా చేసుకునేటట్టు విధంగా కల్పించండి అనేసి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటి విజ్ఞప్తి అనేది చేసింది. ఒకవేళ అది వస్తే పంటలు అనేటటువంటి నమోదు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో రబీ ప్రాంతానికి మన ఖరీఫ్ కాలానికి మనకి పంటలు అయితే ఎవరైతే వేశారో మనకి ఆగస్టు 15 లోపు అందరూ కూడా ఎవరైతే మనకు ఆల్రెడీ కేంద్రం అనేటటువంటిది మినిమం సపోర్టింగ్ ప్రైస్ కనీస మద్దతు ధర కూడా ప్రకటించింది. ఇందులో భాగంగానే ముందుగా పంటలు వేసే ముందు సమయానికే ఖరీఫ్ సీజన్కి పంటలు కనీస మద్దతు ధర ప్రకటించింది. అది కూడా ఒకసారి చూసుకోండి. వరి అయితే మనకి 2460 రూపాయలు. అలాగే గోధుమలు అవ్వచ్చు, మొక్కజొన్న అవ్వచ్చు, జొన్న అవ్వచ్చు, నువ్వులు అవ్వచ్చు, రాగులు అవ్వచ్చు, వీటన్నిటికీ మనకి ఏమిటంటే ఎంఎస్పి మినిమం సపోర్టింగ్ ప్రైస్ కనీస మద్దతు ధర ప్రకటించింది. ఇప్పుడు ప్రకటించినటువంటి ధరలలో ఎక్కువ ఏది ఉందంటే మనకి నువ్వులకి ఎక్కువ మనకి కనీస మద్దతు ధర ఉందండి. దాదాపు ఎంత ఉందంటే 10,450 రూపాయలు దాటి ఉందన్నమాట. సో ఇంత అమౌంట్ మనకి కనీస మద్దతు ధర అనేటటువంటిది ఇస్తారు. సో అందులో భాగంగానే మనకి ఖరీఫ్ ప్రీమియం అయితే ముందుగా చెల్లించి లాగిన్ అవ్వండి. మనకి మీకు పంటలకు బీమా అయితే వస్తుంది అని చెప్తున్నారు. మరి ఈ బీమా ఏంటి? ఇంపార్టెంట్ ఏంటంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మనకి ఈ నమోదు అయితే కేంద్రాలు అనేటువంటి నమోదు చేసుకోండి అని చెప్తున్నారు. కేంద్రంలో అయితే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అది మనం గుర్తుంచుకోవాలి. విత్ రెస్పెక్ట్ ఆంధ్రప్రదేశ్ గుర్తుంచుకోవాలంటే ఏంటి, ఈ పంట, ఈ క్రాప్ అనేటటువంటిది మనకి గుర్తుంచుకోవాలి. ఈ పంట అనేటటువంటిది ఇక్కడ గుర్తుంచుకోవాలండి. ఇది ఏపీకి ఏంటంటే కరెంట్ అఫైర్స్ అంటే ఇందులో అన్నీ కలిసి వస్తాయి మనకి. ముందు ఫస్ట్ ఆర్టికల్ చూసాం, ఏంటి, హైకోర్టు నియామకం పాలిటీ కింద వెళ్ళిపోతుంది. తర్వాత ఇది ఇక్కడ చూసాం, ఏపీ అగ్రికల్చర్లోకి వెళ్ళిపోతుంది. ఇలా ప్రతిదీ కూడా కరెంట్ అఫైర్స్ అంటే ఎక్కడి నుంచి మనకి డిజైన్ చేయరనమాట. మనకి రోజువారీ వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మనకి పేపర్ సెట్టింగ్ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక మంచి ఆర్టికల్, వైజాగ్ని మనకి బేస్ సిటీగా డెవలప్ చేయండి. అలాగే డెవలప్ చేస్తూ దానికి మద్దతు ఇస్తూ ఏం చేయాలంటే, అలాగే తిరుపతి, అలాగే ఎకనామిక్ కారిడార్లు, అమరావతి, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, వాటికి కూడా ఎకనామిక్ రీజియన్ మాస్టర్ ప్లాన్స్ అయితే తయారు చేయండి అధికారులకి ఆదేశిస్తున్నారనమాట. మనకు తెలుసు ఇక్కడ చూసుకుంటే వైజాగ్లో 51 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి మాస్టర్ ప్లాన్తో రండి అని చెప్తున్నారనమాట. అయితే ఇందులో పరిస్థితి ఏంటంటే, ఆల్రెడీ ప్రభుత్వ భూమి అయితే మన దగ్గర ఉంది. 3,200 పైగా ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి అయితే ఉంది. దీన్ని మనం ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ని ఒక బేస్ సిటీగా తయారు చేయాలి. అంటే ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ప్రపంచంలోనే గుర్తింపు పొందినటువంటి రాష్ట్రంగా మనము ఉండాలని చెప్తున్నారనమాట. మనం ఇక్కడ చూసుకుంటే రీసెంట్గా మనకి కడప జిల్లా తీసుకోండి. కడప జిల్లాలో మనం ఏంటంటే ముఖ్యంగా ఓకేనండి, లింగాలపట్నం తీసుకుంటే మనకి తలసరి ఆదాయం అక్కడ అత్యధికంగా ఉందన్నమాట. ఎందుకు? వాళ్ళు ఉద్యాన పంటలు వేశారనమాట. ఎల్నినో ఎఫెక్ట్ వాళ్ళకు ఉండదు.
తక్కువ వర్షపాతం ఉంటే సరిపోతుంది. తద్వారా వాళ్ళకు తలసరి ఆదాయం 7 లక్షలకు పైగా సంపాదించారు. 7,30,000. దీన్ని ఆదర్శంగా తీసుకొని మనం ఏం చేయాలంటే ఉద్యానవన పంటల వైపు మనం మళ్ళాలి అని చెప్తున్నారు. అదేవిధంగా మనకి విశాఖపట్నం దగ్గరలోనే మనకి తర్వాత ఇది మన ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ఇక్కడలోనే మనకి కొల్లేరు అనే సరస్సు అనేటటువంటిది ఉన్నది. సో దాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి అని అంటున్నారు. ఏలూరు జిల్లాలో మనకు ఉంది. ఇది చాలా ప్రముఖమైనటువంటి ప్రాంతం కూడా కొల్లేరు సరస్సు. రామ్సార్ సైట్లో మనకి 2002లోని భాగంగా మనకి 1972లో మనకి కన్వెన్షన్ అయితే జరిగింది. రామ్సార్ అనేటటువంటి పట్టణం ఇది ఎక్కడ ఉందండి? ఇరాన్లో ఉంది. మరి ఇండియా ఇప్పుడు చేరింది 1982లో చేరింది. వెట్లాండ్స్ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడు? ఫిబ్రవరి 2. ఇంపార్టెంట్. ఇలా మనకి బ్యాక్ డ్రాప్లో మనం చదువుకోవాలన్నమాట. ఈ కొల్లేరు సరస్సు గురించి కూడా మనకు బ్యాక్ డ్రాప్లో చదువుకోవాలి. ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలో భాగంగా అక్కడ చెప్పాను, ఒకసారి చూడండి ఈ కొల్లేరు సరస్సు గురించి కూడా. ఇక్కడనే మనకి 2 ఐలాండ్స్ కూడా ఉంటాయి ఇందులోనే. వాటిని మనకి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకేనండి. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి అమెరికా వ్యూహానికి పాక్ గండి. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లోకి వెళ్ళిపోతుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది అయితే కాదు, కానీ కొంచెం వ్యూస్ మనం చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యాధ్యక్షుడు, ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధాని, వీళ్ళిద్దరూ ఉన్నారనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే మొన్న రీసెంట్గా ప్రధాని అయితే సందర్శించాడు. ఎక్కడ? మే నెలలో పాకిస్తాన్ ప్రధాని చైనా అయితే వెళ్ళారండి. చైనా వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఒక తైవాన్కి సంబంధించినటువంటి ఇష్యూ మీద ఒక మాట అయితే మాట్లాడారు. ఎవరు? పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి వారు షెహబాజ్. ఓకేనా? ఈ షెహబాజ్ అనేటటువంటి వారు షెహబాజ్ షరీఫ్ అనొచ్చు. ఓకేనండి. సో ఈయన ఏం చేశారంటే చైనా వెళ్ళి మనకి అక్కడ మే నెలలో చైనా వెళ్ళారు. చైనా వెళ్ళి ఏం చేశారంటే అక్కడ ఒక తైవాన్ మీద ఒక వ్యాఖ్య చేశారనమాట. తైవాన్ అనేటటువంటిది చైనాలో భాగమే అనేసి. సో దీనివల్ల ఏమైందంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఇది ఒక థ్రెట్గా చెప్పవచ్చు. ఎందుకు? అమెరికాకి ప్రముఖమైనటువంటి వ్యక్తిగా మనం సైన్యాధ్యక్షుని చెప్తామన్నమాట. ఈయనకి కొంచెం మంచి రిలేషన్ ఉంది. ఎవరికి? సైన్యాధ్యక్షుడైనటువంటి మునార్కి, అలాగే ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి. అయితే ఈయన వెళ్ళి ఈ వాక్యం చేసేటప్పటికి ఏంటంటే కొంచెం థ్రెట్ అనేటటువంటి రావచ్చు. చైనాలో భాగమే ఇది. మన ఇండియా అనుకుంటే ఇక్కడ మనకు చైనా ఉంటే, ఇదంతా చైనా అనుకుంటే, ఇక్కడ తైవాన్ అనుకుంటే, ఈ తైవాన్ అనేటటువంటి చైనాలో భాగమని చెప్పారు. తైవాన్ అనేటువంటి అది ఇంటర్నేషనల్ రిలేషన్ థ్రెట్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇండో పసిఫిక్ రీజియన్ అంతా, సముద్ర భూభాగం అంతా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ రిలేషన్లో మనం దీన్ని చూసుకోవాలన్నమాట. దేశ భద్రత అవ్వచ్చు, మనకి దేశం యొక్క స్థిరత్వం కానీ అభివృద్ధి కానీ మనం కాపాడుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అమెరికాకి కొంచెం ఇది తలనొప్పిగా మారేటటువంటి సమస్య అనేటువంటి రావచ్చు. వీళ్ళెందుకు ఈ మాట అన్నారంటే వాళ్ళ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నారనమాట. అందుకే చైనాకి ఒత్తు పాడుతున్నారు. ఎవరు? పాకిస్తాన్ వాళ్ళు. ఇది అమెరికాకి అయితే నచ్చట్లేదు, మింగుడు పడట్లేదని ఇక్కడ ఆర్టికల్ చెప్తున్నది. సో నెక్స్ట్ చూసుకుంటే ఎల్నినో దాడి. సో ఎల్నినో దాడి అనేటటువంటి మన యొక్క దేశం పైన అయితే ప్రభావం అయితే ఉందండి. ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. జూన్ నెలలో మనకి 25% పైగా వర్షపాత లోటు అయితే వచ్చింది. అందుకే మనం చూసుకుంటే ఇక్కడ అందరికంటే మనపైన ఎక్కువ ప్రభావం అయితే ఉంది అని CREA అనేటటువంటి చెప్తుంది. ఏంటి CREA? సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్. ఓకేనండి. ఈ యొక్క సంస్థ అయితే విడుదల చేసింది. ఈ యొక్క ఎనర్జీ అండ్ ఎయిర్ అనగానే మనకు ఒక సెల్ఫ్ డెవలప్మెంట్ గోల్ గుర్తు రావాలి. అందులో సెల్ఫ్ డెవలప్మెంట్ గోల్ ఏంటి? మనకి సెల్ఫ్ డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. ఓకేనండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDC ఇన్ని ఉన్నాయి, మనకి 17 ఉన్నాయి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. ఓకేనా? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. వాటిని మనకు గుర్తు రావాలి. ఇందులో శక్తికి సంబంధించింది ఏంటి? క్లీన్ ఎనర్జీ 7వ గోల్. ఇది మనకు గుర్తు రావాలి. అలా మనకి 17 గోల్స్ అన్నీ గుర్తించుకోవాల్సిన అవసరం లేదు. ప్రముఖమైనటువంటి గుర్తించుకుంటే ఆర్టికల్స్ బట్టి
రీసెంట్ వచ్చే ఆర్టికల్స్ బట్టి మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనం వచ్చేసరికి చూడండి, మన పైన అత్యధికంగా ఉంది. ఈ ఎల్‌నినో గురించి గత 20 రోజులపైతే మనం చెప్తున్నాము. ఒకసారి కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. ఏదో ఒక కరెంట్ అఫైర్ చూస్తే అక్కడ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇచ్చాను. ఓకేనండి. అయితే మన యొక్క ఎల్‌నినో వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఈ యొక్క పవనాలు అనేటటువంటివి రావు. తద్వారా ఏమవుతుంది, విండ్ ద్వారా మనం ఎనర్జీ అనేటటువంటిది చేయలేం సప్లై, లేదా ఎనర్జీ అనేటటువంటి ఉత్పత్తి చేయలేం. అలాగే మనకి సూర్యుడు అనేటటువంటి వాడు కూడా రాడు. అంటే సోలార్ ద్వారా కూడా మనకి ఎనర్జీ అనేటటువంటి ఉత్పత్తి కష్టమవుతుంది. తద్వారా ఇది ఇండైరెక్ట్గా వీటి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. మన లక్ష్యాలని చేరుకోవడంలో కొంచెం కష్టమవుతుంది. లక్ష్యాల యొక్క వేగతరం పెంచాలని చెప్తుంది. ఇప్పటికీ మనం బుగ్గే ఆధారితంగా దేశంగా బతుకుతున్నాం. దాదాపుగా 50% పైగా మన యొక్క ఎనర్జీ అనేటటువంటిది మనం దేని ద్వారా జనరేట్ చేస్తున్నామంటే బొగ్గు ద్వారా చేస్తున్నాము. కాబట్టి పునరుత్పాదక ఇంధన వనరులను ఉత్పత్తి అనేటటువంటిది పెంచాలి, ఎంతైనా అవసరం ఉంది అని చెప్తున్నాం. అలాగే మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మా 21లో భాగంగా మనం ఒక 5 పంచామృత్, ఓకేనా, 5 మనకి గోల్స్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. అందులో ఒక గోల్ ఏంటంటే 2030 నాటికల్లా మనము 500 గిగావాట్లు అనేటటువంటిది శిలాజేతర ఇంధనాలని ఉపయోగించి జనరేట్ చేయాలి, రెన్యూబుల్ సోర్సెస్ ఉపయోగించి. అందులో మొదటి గోల్ ఏంటంటే 2070 కల్లా మనం నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అనేటటువంటిది చేరుకోవాలి అని మనం సబ్మిట్ అయితే చేసాం. మరి చైనా అయితే మనకి 2060కి నెట్ జీరో చేస్తామని చెప్తుంది. మరి అమెరికా అయితే 2050కి నెట్ జీరో ఎమిషన్స్ అనేటటువంటిది చేస్తుంది. అంటే మా నుంచి 2050 తర్వాత అమెరికా చెప్తుంది, ఇది టార్గెట్ పెట్టుకుంది. మా నుంచి 2050 తర్వాత కార్బన్ ఎమిషన్స్ అనేవి ఉండవు అని అర్థం. అలాగే కార్బన్ ఎమిషన్స్కి పాత్ర ఎంతైనా మనకు ఉందన్నమాట అని ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత మనకి ర్యాంకింగ్స్, మన యొక్క ఉత్పత్తి కూడా ఇంపార్టెంట్ అండి. ఏంటి మన ర్యాంకింగ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్స్ ఇంపార్టెంటే, ఇండియా ర్యాంకింగ్ ఇంపార్టెంటే. ఇండియా ర్యాంకింగ్స్ తీసుకుంటే సోలారు, విండ్, హైబ్రిడ్ ఇంపార్టెంట్. సోలార్లో మన ర్యాంకులంతా ఇండియాకు సంబంధించినటువంటి ర్యాంకులు అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. సోలార్ 3, విండ్లో 4, హైబ్రిడ్లో 5. ఈ ర్యాంక్స్ ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సోలార్ ఉత్పత్తిలో దేశంలో, ప్రపంచంలో ఈ ర్యాంకింగ్స్ అన్నమాట. మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించింది 6, 6, 4. సో సోలార్లో 6, విండ్లో 6, అలాగే హైబ్రిడ్లో 4. ఇది మనం గుర్తుంచుకోవాలి. బ్యాక్ డ్రాప్లో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలండి. ఆల్రెడీ 3 రోజుల పర్యటనలో భాగంగా మన ప్రధాని మోదీ గారు ఏం చేశారంటే ఆల్రెడీ ఇండోనేషియా అయితే వెళ్ళారండి. ఆ క్యాపిటల్ అయినటువంటి జకార్తాలో ల్యాండ్ అయ్యారు. తర్వాత ఆస్ట్రేలియా వెళ్తారు, తర్వాత న్యూజిలాండ్ వెళ్తారు. సో ఆయన పర్యటనలో భాగంగా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ కొన్ని వీటి మీద అయితే సంతకాలు చేయడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. అందులో భాగంగానే మనకి ఏంటంటే ప్రధాని మోదీ గారికి 2 ఈట్లతో స్వాగతం అయితే పలికారనమాట. ఎప్పుడైతే మన విమానం మోదీ ప్రయాణించినటువంటి విమానం ఎప్పుడైతే ల్యాండ్ అవుతుందో అప్పుడు F-16తోని సుఖోయ్ 30తోని స్వాగతం అయితే పలికారనమాట. ఒకటి రష్యా తయారు చేసింది, ఒకటి మనకి అమెరికా తయారు చేసింది. సుఖోయ్ అనేటటువంటిది రష్యా మనకు తయారు చేస్తుంది, F-16 అనేటటువంటిది అమెరికా తయారు చేస్తుంది అని మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ. అదేవిధంగా చూడండి, ఇక్కడ చైనా ఏం చేసిందంటే ఒక క్షిపణిని అయితే ప్రయోగించిందండి. దీని మీద పొరుగు దేశాల ఆందోళన అయితే చేపడుతున్నాయి. ఏంటి పొరుగు దేశాలంటే మనకి జపాన్, అలాగే ఆస్ట్రేలియా. మాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, కానీ ఇది క్షిపణికి సంబంధించింది అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అనేసి ఆందోళన చెందుతున్నాయి అన్నమాట. దాదాపుగా ఇది 8000 చిలుకు కిలోమీటర్లు అయితే ఇది లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఖండాంతర క్షిపణి అంటే దాటి వెళ్తుంది, ఖండాలు దాటి ఇది మనకి టార్గెట్ని అయితే లక్ష్యాన్ని పూర్తి చేస్తుంది అనేటటువంటిది సఫలంగా వీళ్ళు అయ్యారనమాట. సఫలమైతే అయ్యారని ఇక్కడ చెప్తున్నారు. అంటే దాదాపుగా చైనాని ప్రయోగిస్తే అమెరికా కూడా టార్గెట్ని లక్ష్యం చేసి ఈ యొక్క క్షిపణి అయితే మనకి లక్ష్యాన్ని పూర్తి చేస్తుంది అని చెప్పుకోవచ్చు. తద్వారా మనకి పొరుగు దేశాలైనటువంటి ఈ యొక్క
జపాన్ అలాగే ఆస్ట్రేలియా దేశాలు అనేవి తీవ్రంగా అప్పుడు మనకి ఏం చేసాయంటే ఆంతరం లేదా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎందుకు వ్యక్తం చేసాయంటే ఇది మనకు చైనా అనుకుంటే మనకి ఇక్కడ జపాన్, ఇక్కడ మనకి ఆస్ట్రేలియా అనుకుంటే ఇదంతా హిందూ మహాసముద్రం అవ్వచ్చు, పసిఫిక్ మహాసముద్రం అవ్వచ్చు. ఈ సముద్రాల మీద ఆధిపత్యం చలాయించడానికి ఇటువంటివి తగదు, ఇంటర్నేషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అని చెప్తున్నది. చైనా ఏమంటుందంటే ఇంటర్నేషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తగ్గట్టుగానే మేము క్షిపణిని అయితే ప్రయోగించడం చేసాము తప్ప ఇది ఒక సైనిక విన్యాసాల్లో భాగమే తప్ప ఇంకే దేశాన్ని మేము టార్గెట్ చేయలేదు అని చెప్తుంది డ్రాగన్. ఎంఎస్ఎంఈలకి ఆంధ్రప్రదేశ్ అయితే 100 కోట్లు అయితే విడుదల చేసిందండి. సో దీనికి సెంటర్ రీసెంట్గా ఏంటంటే ఓడిఆర్ అనేటటువంటిది సెంటర్లో తెచ్చింది ఎంఎస్ఎంఈలకి. ఏంటంటే ఇది ఒక ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏమంటే ఎవరైతే ఎంఎస్ఎంఈలకి సకాలంలో చెల్లింపులు జరగట్లేదో వాళ్ళు నమోదు చేసుకుంటే ఈ ఓడిఆర్లో మనకి ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఈ సమస్య అనేటటువంటిది క్లియర్ అయ్యి డబ్బులు వేగంగా వస్తాయి అని సెంట్రల్లో మనకి మొన్నే రీసెంట్ ఆర్టికల్ అయితే వచ్చిందండి. సో అందులో భాగంగానే మనకు కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేశారంటే స్టేట్ 100 కోట్లు అయితే రిలీజ్ చేశారు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉపయోగించండి అని చెప్తున్నారు. అన్నీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా వాటిని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తీసుకుంటే చాలా వాటిని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఏంటంటే లాజిస్టిక్స్ అవ్వచ్చు. ఈ లాజిస్టిక్స్లో మనకి కార్గో ద్వారా చాలా రవాణా జరుగుతుంది. ఆక్వా రంగం అవ్వచ్చు, చేపల ఉత్పత్తి అవ్వచ్చు, పండ్ల సరఫరా అవ్వచ్చు, ఉద్యానవన పంటలు అవ్వచ్చు, వ్యవసాయానికి సంబంధించిన అవ్వచ్చు. సో ఇవన్నిటినీ కూడా ఈ లాజిస్టిక్స్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఎంఎస్ఎంఈకి 100 కోట్ల మనకి విడుదల చేశాము అని చెప్తున్నారు కార్యదర్శి. అన్ని శాఖల్ని కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టి మనకి ఈ నిధులను బాగా ఉపయోగించండి అని చెప్తున్నారండి. సో నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి జువ్వెల దిన్నే ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ ఫిషింగ్ హార్బర్ అనేటటువంటిది ఓకేనా ఆల్రెడీ కంప్లీట్ అయితే అవుతుంది అని చెప్తున్నారు. ఎవరు మనకి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అయితే చెప్తున్నారండి. ఈ జువ్వెల దిన్నే ఎక్కడ ఉంది? నెల్లూరు జిల్లాలో ఉందండి ఓకేనా. అది మనం చూసుకుంటే సరిపోతుంది. అయితే ఈ ఫిషింగ్ హార్బర్ అనేటటువంటిది 306 కోట్లకు పైగా దాంతో మనం మొదలు పెట్టారనమాట కోట్లతో. ఈ ఫిషింగ్ హార్బర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటికే దాదాపుగా ఏంటంటే 95% అయితే కంప్లీట్ చేసేసాము అని చెప్తున్నారు. దీని ద్వారా మనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఈ హార్బర్ ద్వారా 1250 బోట్లైనా రావచ్చు, 200 మెకనైజ్డ్ బోట్లైనా ఇక్కడ పెట్టుకోవచ్చు, అలాగే 50 ట్యూనా లాంగ్ లైనర్ బోట్లు కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. తద్వారా ఇది పెద్ద హార్బర్ అయితే మనకి అవుతుందండి. తద్వారా ఏమవుతుందంటే ఎట్ ఏ టైం మనకి షిప్పింగ్ అనేటటువంటిది జరిగి మనకి కాలయాపన తగ్గుతుంది, అలాగే ఖర్చులు కూడా తగ్గుతుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి ఇది మంచి డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. జువ్వెల దిన్నే ఎక్కడ? పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు. ఏమిటి లాజిస్టిక్స్ గురించి ఎంత శాతం పనులు పూర్తి అయ్యాయి? 95%. ఎంత ఖర్చు పెట్టారు? 306 కోట్లు. దాని యొక్క లక్ష్యం ఏమిటి? ఫిషింగ్ హార్బర్స్ గురించి, అంటే అన్ని బోట్లు అవ్వచ్చు, మెకనైజ్డ్ బోట్లు అవ్వచ్చు, లాంగ్ లైనర్ బోట్లు అవ్వచ్చు, ఇక్కడ ఎట్ ఏ టైం వచ్చి ల్యాండ్ అయ్యి ఉండొచ్చు అనమాట. దానికి సంబంధించింది ఇలా మనం బ్యాక్ డ్రాప్లో చదువుకోవాలండి ఓకేనా. ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోతుంది. ఇండియన్ గౌర్ మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటివి సత్పురా టైగర్స్లో ఉన్నాయి. వాటిని మనం ఏం చేస్తున్నామంటే నల్లమల ప్రాంతానికి తీసుకొస్తున్నాము ఓకేనా. మధ్యప్రదేశ్లో ఇవి ఉంటాయి, ఇక్కడ ఉండే వాటిని మనం నల్లమల ఫారెస్ట్కి తీసుకొస్తున్నాము. ఇందుకు పులుల యొక్క శాతం అనేటటువంటిది మనకి ఆడపులుల యొక్క శాతం అనేటటువంటిది తగ్గింది. అందువల్ల వాటిని పెంచడానికి ఈ యొక్క ఇండియన్ గౌర్ అనేటటువంటివి మధ్యప్రదేశ్ నుంచి తెస్తున్నాము. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మధ్యప్రదేశ్ సీఎంతో మాట్లాడారండి ఓకేనా. ఆయనే మోహన్ యాదవ్తో మాట్లాడి మనకి దాదాపుగా 150 బర్రెలను తీసుకొస్తాము అని చెప్తున్నారు. మొదటి విడతగా మనకి ఏంటంటే ఒక 15 నుంచి 20 అయినా తెస్తామని చెప్తున్నారనమాట. తొలి దశలో మనకి ఏంటంటే డిసెంబర్ కల్లా తెస్తామని చెప్తున్నారు. దాదాపుగా ఏంటంటే 3 ఏళ్ళలో 50 ఓకేనా 50 వాటిని ప్రవేశపెట్టాలని చెప్తున్నారనమాట.
దీని ద్వారా ఏమవుతుందంటే పర్యావరణ సమతుల్యమైనటువంటిది బాగా ఉంటుంది. ఫుడ్ వెబ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఆహారపు గొలుసు ఫుడ్ చైన్ అనేటటువంటిది నిరంతరాయంగా సాగుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే వీటిని తెచ్చి ఎక్కడ పెడతాము అనేటటువంటిది ఇంపార్టెంట్. ఈ యొక్క ఇండియన్ గౌరులను తెచ్చి గుండ్ల బ్రహ్మేశ్వరం ఇందులో పెడతామన్నమాట. ఇది ఎక్కడుంది మనకి? నల్లమల శ్రీశైలం టైగర్ రిజర్వ్స్లో ఉన్నదనమాట. చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క ఇంపార్టెంట్ అండి టైగర్ రిజర్వ్ అనేటటువంటిది. ఓకేనా? మనకు తెలుసు రీసెంట్గా మన యొక్క పులుల యొక్క శాతం అనేటటువంటిది ఇంపార్టెంట్. మన ఆంధ్రప్రదేశ్లో 87 పులులు ఉన్నాయి. ఇంపార్టెంట్ 87 పులులు అయితే ఉన్నాయండి. ఓకేనా? ప్రస్తుతానికైతే ఈ 50 గౌరులను అయితే తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టాలని మన యొక్క అధికారులు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు అయితే పూర్తి చేశారు. ఏది పూర్తి చేశారంటే మధ్యప్రదేశ్ వెళ్ళి అక్కడ యొక్క వాతావరణ పరిస్థితులు ఏంటి, ఇక్కడ యొక్క వాతావరణ పరిస్థితులు ఏంటి అన్నీ పూర్తి చేశారు. త్వరలో అయితే ఈ పులులను అయితే తెస్తాము. ఈ అడవి పులులు అనొచ్చు మనకి. ఓకేనా? ఇండియన్ గౌర్ ఎక్కడ? సత్పురా టైగర్ నుంచి. సత్పురా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఏ రిజర్వ్కి తెస్తున్నాము? గుండ్ల బ్రహ్మేశ్వరంకి. ఇది ఎక్కడ ఉంది? శ్రీశైలం టైగర్ రిజర్వ్, నల్లమల టైగర్ రిజర్వ్. ఓకేనండి? శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇంపార్టెంట్. మన భారతదేశంలో చూసుకున్న రీసెంట్గా ఏంటంటే నరేంద్ర మోదీ గారు మనకి రీసెంట్గా అంటే ఒక 2 months బ్యాక్ పెద్ద పులులు సంరక్షణకి పూనుకున్నారనమాట. బిగ్ క్యాట్స్ ఏ పులులైనా, ఇన్ని పులులు అంటే 7 జాతులకు సంబంధించినవి. పులులు అవ్వచ్చు, సింహాలు అవ్వచ్చు, దుప్పులు అవ్వచ్చు, చిన్న మంచు చిరుతలు అవ్వచ్చు, పోమా అవ్వచ్చు, జాగ్వార్, ఇలా 7 రకాల జాతులకు చెందినటువంటి పెద్ద పులులకి మనకి సంరక్షణకి పూనుకున్నారనమాట. ఓకేనండి? ఇంపార్టెంట్. ఇలా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాలకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇది నదీ వ్యవస్థల గురించి అండి. మన యొక్క షార్ట్కట్లో చెప్పాలంటే ఇక్కడ ఇది యొక్క సౌత్ భారతదేశం అనుకుంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ఉంది. ఓకేనా? ఇక్కడ మనకి తమిళనాడు కావేరి ఉంది. సో ఇక్కడ కావేరి ఉంది, ఇక్కడ గోదావరి ఉంది. ఓకేనా? ఈ గోదావరి నుంచి కావేరికి నదులు అనుసంధానం చేస్తున్నాము. ఆ కోవలోని భాగంగానే ఛత్తీస్గఢ్ ఒప్పుకుంటుందా లేదా ఈ నదుల అనుసంధానానికి అనేసి ఈ యొక్క ప్రతిపాదితం అన్నమాట. ఛత్తీస్గఢ్లో ఏంటంటే దాదాపు ఒక 150 TMC నీరు వృధాగా ఉంటుందన్నమాట. ఆ నీరుని గోదావరి ద్వారా మనకి కావేరి తెచ్చుకుంటే ఈ మధ్యలో మనకు కూడా ఉపయోగపడుతుంది కదా అనేసి ప్లాన్. సో అందుకే ఇక్కడ మనకి ఒప్పుకుంటుందా లేదా అనేటటువంటిది ఇంపార్టెంట్. ఎవరు? ఛత్తీస్గఢ్. ఆంధ్రప్రదేశ్ క్లాబ్మేట్ అంటే ఇది. నాగార్జున సాగర్ సోమశిల మధ్య ఇన్ని హెక్టార్లు ఉంటుంది, 1,68,000. అలాగే సోమశిల కావేరి మధ్య 1,64,000 హెక్టార్లు. దాదాపు 5,73,000 హెక్టార్లకైతే సాగునీటితో పాటు పరిశ్రమలకు కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఛత్తీస్గఢ్ ఒప్పుకుంటే ఈ ప్రాజెక్ట్ అయితే నదుల అనుసంధానం అయితే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇది మనకి ఆర్టికల్ అండి. 185 కోట్ల సాయం అయితే ఆంధ్రప్రదేశ్కి అయితే ప్రకటించడం జరిగింది. 12,370 ఇళ్ళకి. ఏది? ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణాలకు సంబంధించింది. పట్టణ ఇల్లులు కట్టడానికి 2.0 కింద ఎన్ని కోట్లు? 185 కోట్లు. 185 కోట్లు ఇచ్చేది తొలి విడతలో 74 కోట్లు ఇచ్చింది. ఈ తొలి విడతలో 74 కోట్లు ఇచ్చారు. సో పనుల పట్ల అయితే ఏమంటామంటే నిస్సహాయంగా ఉన్నామంటే చాలా లేటుగా ఉన్నారు, మీరు త్వరగా స్పందించండి అని అసంతృప్తి అయితే వెల్లజేశారు కేంద్రం అయితే. అందులో భాగంగానే 74 కోట్లు రిలీజ్ చేశాము. పనులు కానీ పూర్తి చేయకపోతే అన్ని రాష్ట్రాలకి నిధులు ఆపేస్తామని చెప్తుంది కేంద్రం. ఇందులో భాగంగా మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణం కిందనమాట. ఇల్లు 12,330. ఎన్ని కోట్లు? 74 కోట్లు మొదటి విడత. తర్వాత ఇది పూర్తి అయితే తర్వాతవి 185 కోట్ల తర్వాత విడుదల చేస్తాం. మీరు కూడా దానికి డబ్బులు కడిపి పనులు స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు. అయితే సెప్టెంబర్ 30 కల్లా పూర్తి చేయాలి, లేకపోతే ఇక నుంచి మేము అందించబోము నిధులు అనేటటువంటిది చెప్తున్నారు. అన్ని రాష్ట్రాలకి స్పష్టంగా చెప్పారనమాట. ఇది ఇంపార్టెంట్ అండి. ఓకేనా?
సో నెక్స్ట్ మిషన్ అంబ్రోస్, ఇంపార్టెంట్ మిషన్ అంబ్రోస్. ఏంటి మిషన్ అంబ్రోస్ అంటే మనకి కాస్మోస్ సర్వ్ స్పేస్ అనేటటువంటి వారు, ప్రైవేట్ వారు ఒక మాడ్యూల్ అయితే తయారు చేశారు. ఈ మాడ్యూల్ ఏం చేస్తుందంటే మనకి పేలోడ్ అండి. ఇది అంతరిక్షంలోకి వెళ్ళి అంతరిక్షంలో నిరుపయోగంగా ఉండేటటువంటి ఉపగ్రహాలని ఇది కంట్రోల్ చేసి డిస్మాంటిల్ చేస్తుంది అన్నమాట. అందులో భాగంగా మనకి స్కై రూట్ వాళ్ళు ఆల్రెడీ ఒక శాటిలైట్ అయితే విక్రమ్ 1తో లాంచ్ చేస్తున్నారు. ఆ విక్రమ్ 1లోన ఈ యొక్క మిషన్ అంబ్రోస్ కాస్మో సర్వ్ స్పేస్ వాళ్ళది మిషన్ అంబ్రోస్ని ఈ యొక్క మాడ్యూల్ని అయితే ప్రవేశపెడతారు. తద్వారా మొట్టమొదటి శాటిలైట్గా మనకి ఉపగ్రహంగా మిషన్ విక్రమ్ 1 నిలిస్తే అందులో పేలోడ్ కాంపోనెంట్గా ఈ యొక్క మిషన్ అంబ్రోస్ కాస్మో సర్వ్ స్పేస్ వాళ్ళు సిద్ధం చేసినటువంటిది నిలుస్తుందండి. ఓకేనా? మరి ఎప్పుడు ఈ ప్రయోగం జరుగుతుంది అంటే జూలై 12 నుంచి ఆగస్టు 4 లోపు ఎప్పుడైనా మనకు జరగవచ్చండి. ఎందుకంటే ఆ యొక్క భూకక్షలో ప్రవేశపెట్టాలంటే దానికి తగ్గటువంటి కండిషన్స్ ఉండాలన్నమాట. ఎప్పుడు పెడితే అప్పుడు అవ్వదు. ఎందుకంటే మనం లాంచ్ చేసేటటువంటి లాంచ్ ప్యాడ్ నుంచి గురుత్వాకర్షణ శక్తి ఇంపార్టెంట్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది గ్రావిటేషనల్ ఫోర్స్ అనమాట. అందువల్ల ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అవ్వచ్చు, అక్కడ ఉండేటటువంటి విండ్ ప్రభావం అవ్వచ్చు, ఇవన్నిటిని కన్సిడర్ చేసుకొని ప్రాజెక్ట్ అనేటటువంటిది లాంచ్ చేస్తారనమాట. ఇలా ఇది కానీ ప్రయోగం సఫలమైతే ఇండియాకి అలాగే అంతరిక్ష స్పేస్ ఏజెన్సీకి కూడా మనకి బాటలు వేయడానికి ఇది ఒక తొలి అడుగుగా చెప్పొచ్చు. అంతరిక్షంలో ఉండేటటువంటి వ్యర్థాలను కూడా తొలగించవచ్చు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనండి. అమిత్ షా గారు ఏం చేశారంటే మనకి రీసెంట్గా జీవిత బీమా అయితే సంస్థను కోఆపరేటివ్ సంస్థకి జీవిత బీమా కూడా అందిస్తున్నాం అన్నమాట. ఈ కోఆపరేటివ్ సహకార సంఘాలు అనేటటువంటి మనకి ఆర్టికల్ 9A(b)లో ఇది పెట్టారనమాట. ఓకేనండి. 9B(b)లో మనకి ఇది పెట్టారు సహకార సంఘాల గురించి రాజ్యాంగంలో. సో దాని కింద ఇది మనం చదువుకోవాలి. భారత్ ట్యాక్సీ గురించి ఇక్కడ చెప్తున్నారు. ఏంటి భారత్ ట్యాక్సీ? లైక్ ర్యాపిడో, ఉబర్ లాగనమాట. 500 నగరాలకైతే విస్తరిస్తాము అని చెప్తున్నారనమాట. భారత్ ట్యాక్సీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే కోఆపరేటివ్ సంస్థలు కూడా జీవిత బీమా సంస్థను తీసుకొస్తారనమాట. అంటే ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాం వాళ్ళకు కూడా అని చెప్తున్నారు అమిత్ షా. ఆ ఒక్క మొక్క గుర్తుంచుకుంటే మనకు సరిపోతుందనమాట. అదండి ఈరోజు ఆర్టికల్స్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు ఆర్టికల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకేనండి. థ్యాంక్ యూ. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలండి.